హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఏం చేయాలని ఆలోచించినప్పుడు స్వీట్ కార్న్స్ అయితే ఉన్నాయన్నమాట. దాంతో అయితే మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. ముందుగా స్వీట్ కార్న్ గింజలన్నీ కూడా ఒలుచుకొని పెట్టుకోవాలన్నమాట. గింజలు సపరేట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒక 7-8 పచ్చిమిరపకాయలు స్వీట్ కార్న్ గింజలు వేసుకొని ఇలా బరక్గా ఉండేలాగా అక్కడక్కడ స్వీట్ కార్న్ గింజలు ఉండేలాగానైతే మిక్సీ అయితే రఫ్గా పట్టేసుకోవాలి. అందులో నేను మీడియం సైజు సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకొని వేస్తున్నాను అనమాట. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మనకు ఇంకా కావాలి అంటే ఆకుకూరలు ఏమన్నా ఉన్నా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలి. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మసాలా వడలకన్నమాట. ఇందులో నేను కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, మొక్కజొన్న పిండి వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వైట్ది కాదు, మొక్కజొన్నలు పట్టించినవి ఉంటాయి కదా, ఆ మొక్కజొన్న పిండి, బియ్యం పిండి అయితే వేసాను అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు బాగా కలుపుకోవాలి. లోపల తడి అనేది ఉంటుంది కదా, ఈ పిండికి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనము ఇలా వడలు వేసినప్పుడు చాలా బాగా వస్తాయి అన్నమాట. స్వీట్ కార్న్ గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మంచిగా లోపల స్వీట్గా కారంగా చాలా బాగుంటుంది. ఇలా కవర్ మీద చిన్న బాల్ లాగా చేసుకొని ఇలా అప్పాలాగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టుకుంటే మంచిగా కర్రకర్రలాడుతూ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఈ విధంగానైతే మనకి ఎంత అయితే ఆయిల్కు సరిపడా అంత చేసేసుకొని ఇలా ఆయిల్ వేడి కాగానే వేసేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని వేసుకుంటే ఎక్కడ కూడా మాడకుండా చాలా బాగా వస్తాయి గారెలు. మనము ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకొని చేసినట్లయితే మాడిపోతాయి, కానీ లోపల క్రిస్పీగా ఉడకవన్నమాట. సిమ్లో పెట్టుకుంటేనేమో ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది. అందుకోసం అని చెప్పి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్టవ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం తిరగేస్తూ ఉండాలి. కొంచెం ఒక 1 మినిట్ తర్వాత ఇలా తిరగేస్తే మనకి ఎక్కడ కూడా విరిగిపోకుండా ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఈ గారెలు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. తీయగా కారంగా ఉంటాయన్నమాట. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెము కారమైన కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. మనం తినే స్పైసీనెస్ని బట్టి మనం వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కాలిన తర్వాత గారెలు అయితే తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మనం ఇందులో మొక్కజొన్న పిండి, అదేవిధంగా బియ్యం పిండి యాడ్ చేసాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు. చాలా బాగుంటాయి గారెలు అయితే. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ ప్రతిదీ కూడా వస్తాయన్నమాట. చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ చెక్ చేసినట్లయితే మీకు అర్థమైపోతుంది. చూసారు కదా, మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ గారెలు అయితే ప్రిపేర్ చేశాను. మొత్తానికి ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది కామెంట్ చేయండి. ఎక్కువ క్వాంటిటీలో వస్తాయన్నమాట. నేను మీడియం సైజు 3 స్వీట్ కార్న్లు మాత్రమే తీసుకున్నాను. ఇన్ని గారెలు అనేవి వచ్చాయన్నమాట. ఇందులో నేను కార్న్ఫ్లోర్ వేయకుండా మొక్కజొన్న పిండి అనేది వేశాను. కార్న్ఫ్లోర్ అంటేనేమో పైన లేయర్ అంతా ఎల్లో కలర్ తీసేసి ఎక్కువ పాలిష్ చేస్తే కార్న్ఫ్లోర్ తీస్తా అంటారనమాట. ఇది మొక్కజొన్న పిండి ఏంటంటే ఎల్లో కలర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మొక్కజొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలన్నది కూడా నేను చూపిస్తాను. ఇందులో బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది చాలా ఉందన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి.